గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది వంశీ గారు అరెస్ట్ అయ్యారు కదా. ములాఖత్తులో జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వెళ్ళి పరామర్శించారు. ఆయన బయటకు వచ్చి మళ్ళీ 2.0 అని, అలాగే బట్టలు కూడా తీసి ఇలాంటి మాటలు మాట్లాడారు. 2024లో మెయిన్ ఓటమికి ఎడ్యుకేటెడ్ దూరం అవడానికి గల కారణం మితిమీరిన మాటలే. ఆ మాటల వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి ఎడ్యుకేటెడ్ అందరూ దూరం అయ్యారు. హైదరాబాద్ నుంచి వచ్చిన, చెన్నై నుంచి వచ్చిన మేజర్ పార్టీ ఎక్కువగా పోరాటం పడ్డాయి. డైరెక్ట్ వంశీ గారు గన్నవరంలో టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కార్లు తాగబట్టు ఇవన్నీ చేయనప్పుడు సత్యప్రసాద్ పెట్టి కంప్లైంట్ చేయాలి. ఆయన 5 days బ్యాక్ ఇంటికి తీసుకొచ్చి బెదిరించి ఇవన్నీ చేసి కేసు వాపస్ తీసుకులా చేయాలి. తర్వాత వాళ్ళ మదర్ మళ్ళీ కేసు పెట్టారు. ఇవన్నీ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నాయి, అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. పోలీసు దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం మీద ఏం మాట్లాడలేదు. ఎందుకంటే పూర్తి ఆధారాలు పోలీసు దగ్గర ఉన్నాయి కాబట్టి. నేను కొడాలి నాని గారు ఉన్నారు, అలాగే అమ్మర్ రాంబాబు గారు ఉన్నారు, వీళ్ళు ఎవరన్నా అరెస్ట్ చేయలేదే. వాళ్ళు దొరకలేదు, ఈయన డైరెక్ట్ దొరికారు కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఏదైనా సరే రాజకీయంలో హుందాగా ఉంటేనే మళ్ళీ గెలుస్తాం. అంతేగాని సేమ్ 2019-24 ఎలా ఉన్నామో సేమ్ అట్లానే ఉన్నామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేదు. జనాలు అందరినీ మనం దగ్గర తీసుకోవాలి. అంతేగాని ఏమవుతుంది ఉండదనం మిస్ అవుతున్నాం. కూటమి కూడా అంతే. పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ తిట్టారు. ఎవరా మమ్మల్ని ఆపేదని పవన్ కళ్యాణ్ గారు రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్ టైంలో నెక్స్ట్ తిట్టారు. కానీ అధికారంలో వచ్చాక అసలు వాళ్ళు మాట్లాడట్లేదు, అసలు ఆ విషయాలే మాట్లాడట్లేదు. అది హుందాగా రాజకీయం చేస్తే మీరు అధికారంలో ఏమో మీ ఇష్టం, కానీ హుందాగా రాజకీయం చేస్తే, ఎందుకంటే సీఎం క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఇలాంటి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత కూడా తీసుకొస్తా అంటున్నారు. ఓకే, తీసుకొస్తే ఇంకోటి ఎవరు అధికారం ఉంటే వాళ్ళకే పోలీసులుగా వచ్చేస్తారు, అందరూ సపోర్ట్ చేస్తారు. తర్వాత అధికారం పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇవన్నీ ఉంటాయి. వంశీ గారి విషయంలో క్లియర్గా టీడీపీ ఆఫీస్ని ధ్వంసం చేయడం, తర్వాత ఆయన దొరకడం, తర్వాత బెదిరింపు, ఇవన్నీ సీసీటీవీ కెమెరాలో ఉన్నాయి. సత్యభారం బెదిరింపులు ఇవన్నీ ఉండి కూడా ఇలాగా చేయడం అన్నది కరెక్ట్ కాదు. ప్రెస్ మీట్లో ఎక్కడ కూడా ఇలా సత్యప్రసాద్ కిడ్నాప్ చేసిన విషయం ఎక్కడ మాట్లాడదు. ఏదైనా అది రుజువు ఉంది, ఆల్రెడీ సీసీ కెమెరాలో ఉన్నది, అది పోలీసుల దగ్గర ఉంది కాబట్టి ఆయన దాని మీద మాట్లాడలేదు.